బ్రేకింగ్ న్యూస్. అణచివేసిన అడుగడుగున ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న పాకిస్తాన్ దుశ్చర్య మరొకసారి బయటపడింది. భారత రాజధాని ఢిల్లీలో పేలుళ్లు సృష్టించి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు పాక్ గడ్డపై నుంచే ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తున్నట్లు తాజాగా ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు తెలుస్తోంది. ఉగ్రవాదం విషయంలో కపట నటనతో ప్రపంచాన్ని మోసం చేస్తున్న పాకిస్తాన్ తన మనుషుల్ని రంగంలోకి దించి మారణాయుధాల తయారీ వీడియోలతో శిక్షణ ఇచ్చి రహస్య కోట్ల ద్వారా కుట్రలు పన్నుతున్న తీరు ఇప్పుడు భారత భద్రతకు పెను సవాలుగా పరిణమించినటువంటి పరిస్థితి. ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో కొన్ని కీలకమైనటువంటి విషయాలు, షాకింగ్ నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వీడియోల ద్వారా బాంబు తయారీలో శిక్షణ పొందినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఉమర్ నబీకి ఏకంగా 42 బాంబు తయారీ వీడియోలు అందినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ వీడియోలను చూసి అతను బాంబులు తయారు చేయడంలో శిక్షణ పొందినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో కారులో బాంబులు పెట్టి పేల్చేశారు కదా, ఎలా పేల్చేశారు అంటే ఆ వీడియోలు చూసి పాకిస్తాన్ నుంచి హంజుల్లా అనే వ్యక్తి ఉమర్ నబీకి పాకిస్తాన్ నుంచి పంపించాడు. 42 వీడియోలు పంపించాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ హంజుల్లా అనేవాడు. అతను 42 వీడియోలు పంపించాడంట. టెలిగ్రామ్ ద్వారా ఉగ్ర కుట్రలు నిందితులకు ఆ యాప్లో పూర్తిగా ఈ బాంబుల తయారీకి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ 42 వీడియోలు చూసి ఈ 42 వీడియోలతో బాంబులు ఏ విధంగా తయారు చేయాలి, విడివిడి భాగాలను ఏ విధంగా పేర్చాలి, పేర్చిన తర్వాత ఒక బాంబుగా ఏ విధంగా తయారవుతుంది, దాన్ని ఎలా పేల్చాలి, ఎలా నష్టాన్ని కలిగించాలి, ఇవన్నీ కూడా ఆ 42 వీడియోల్లో పొందుపరిచి ఉన్నాయి. హంజుల్లా అనేవాడు ఈ 42 వీడియోలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ రోజు ఢిల్లీ పేలుడుకు సంబంధించి కారులో పేల్చేసుకున్నటువంటి ఉమర్ నబీకి ఆ 42 వీడియోలు పంపించాడు. దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంకా వాళ్ళు ఏ విషయాలు మాట్లాడుతున్నారంటే టెలిగ్రామ్ యాప్ ద్వారా ఎవ్వరికీ అనుమానం రాకుండా పేలుళ్లకు సంబంధించి కొన్ని రహస్యమైనటువంటి కోడ్ భాషను కూడా వాడారు. పేలుడు పదార్థాలు అని మాట్లాడాలంటే బిర్యానీ పేరుని ప్రస్తావిస్తారు. వాళ్ళు చాటింగ్లో బిర్యానీ ఎంతవరకు వచ్చింది, బిర్యానీ తయారీ ఎట్లాగో నీకు తెలిసిందా, ఇవన్నీ కూడా అట్లా మాట్లాడారు. ఆహార పదార్థాల పేర్లను వాళ్ళు పేలుడు పదార్థాలకు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పేలుడు పదార్థాలకు ఆహార పదార్థాలాగా అలాగే వాళ్ళు ఎక్కడ పేల్చాలి అన్న విషయానికి సంబంధించి దావత్ అనే పదాన్ని వాడారు. ఎలా అమలు చేయాలి, బాంబు పేలుళ్లను ఎలా అమలు చేయాలి అనటానికి దావత్ అనే పదాన్ని, దావత్ అనే ఒక కోడ్ నేమ్ని వాళ్ళు వాడినటువంటి పరిస్థితి. అంటే ఇతరులు ఎవరు చూసినా వాళ్ళకి అర్థం కాకుండా ఉండటం కోసం, వీళ్ళు ఉగ్రవాదులు ఉగ్ర కుట్రలు చేస్తున్నారు అన్న అనుమానం రాకుండా ఉండటం కోసం వీళ్ళు విధంగా ఇలాంటి పేర్లతో పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ దావత్తు ఎలా చేసుకుందాం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు ఆ టెలిగ్రామ్ యాప్లో. ఏముంది, మొన్న నేను కారు కొన్నాను కదా, ఆ కారులో నేను ఢిల్లీకి వచ్చేస్తాను, వచ్చిన తర్వాత మనం దావత్ చేసుకుందాం, ఇలా మాట్లాడతారు. కారులో ఢిల్లీకి రావటం అంటే కారులో పేలుడు పదార్థాలు పెట్టి దావత్ చేయటం అంటే పేల్చేయటం. ఇంత దారుణంగా వీళ్ళు పదాలు మార్చి ఇలాంటి కోడ్స్ వాడి పేలుళ్ళు చేశారు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ హంజుల్లా అనేవాడు ఈడు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించినటువంటి ఒక కీలక హ్యాండ్లర్. ఇతని ద్వారా 42 వీడియోలు, పేలుడు పదార్థాల వీడియోలు ఉమర్ నబీకి వచ్చాయి. ఉమర్ నబీ ఆ రోజు ఆ కారు పార్క్ చేసిన తర్వాత 3 గంటల పాటు బయటకు లోపలే ఉన్నాడు. ఈ 3 గంటలు ఏమి చేశాడు అంటే ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయి కదా కారులో, వాటిని విడివిడిగా తీసుకొచ్చాడు ఆ కారులో. ఆ తర్వాత వాటన్నిటిని ఒక దగ్గరికి పేర్చి ఒక బాంబులాగా ఈ 3 గంటల పాటు శ్రమించాడు. బాంబులాగా తయారు చేసి ఆ తర్వాత పేల్చేశాడు. పేల్చిన తర్వాత 12 మంది అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అమాయక ప్రజలు ఆన్ ది స్పాట్ చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా పదుల సంఖ్యలో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఎన్ని కుటుంబాల్లో తీవ్రమైన శోకాన్ని మిగిల్చారు వీళ్ళు, ఈ ఉగ్రవాదులు. వాళ్ళ ఉగ్రవాదానికి ప్రేరేపితమై, ప్రభావితమై ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ హంజుల్లా పేరుతో పోస్టర్లు కూడా వచ్చినాయి. అక్టోబర్ నెలలో జమ్మూ కాశ్మీర్లో కొన్ని పోస్టర్లు వచ్చినాయండి. హంజుల్లా భాయ్ అని పేరుతో, కమాండర్ హంజుల్లా భాయ్ పేరుతో పోస్టర్స్ వచ్చాయి. పోలీసులకి, బలగాలకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించారు, ఈ హంజుల్లా భాయ్ ఎవడు, దీని గురించి ఆరా తీస్తే
అప్పుడు ఒక్కొక్కటిగా కుట్ర మొత్తం బయటకు వచ్చింది. ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు అప్పుడే స్వాధీనం చేసుకొని నవగం పోలీస్ స్టేషన్లో వాటిని భద్రపరిచారు. మొత్తం దీని గురించి కూపీ లాగితే వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ అంటే మొత్తం ప్రొఫెషనల్స్ డాక్టర్స్ అందరినీ కూడా వీళ్ళు ఈ హంజుల్లా హ్యాండ్లర్ ఒక 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 గ్రూప్గా ఒక మాడ్యూల్గా ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, డాక్టర్లే, ప్రొఫెసర్లే. అలాంటి వాళ్ళని ఒక మాడ్యూల్గా ఏర్పాటు చేసుకొని ఇంత పెద్ద స్థాయిలో కుట్రలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏమొస్తుందంటే 3 కార్లు వాళ్ళు ఒక 6 నెలల క్రితమే 3 కార్లు రెడీ చేసుకున్నారంట. ఆ కార్లకు సంబంధించిన కూడా డీటెయిల్స్ సేకరిస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా పేలుళ్ళకి వీళ్ళు కుట్రపడుతూ ఉన్నారంట. 2022 సంవత్సరంలో ఇప్పుడు ఏదైతే మాడ్యూల్ ఉందో డాక్టర్లను ఎవరైతే అరెస్ట్ చేశారో 2022లోనే టర్కీకి వెళ్ళారంట. ఆ టర్కీలో ఈ హంజుల్లా అనే హ్యాండ్లర్ కలిశాడు. అక్కడ వాళ్ళకి ఈ పేలుళ్ళు ఎట్లా చేయాలి, బాంబులు ఎట్లా తయారు చేయాలి, అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ నడిచిందంట. ఇవన్నీ కూడా ఎన్ఐఏ విచారణ చేస్తుంటే విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి, షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ ఫరీదాబాద్లో పోలీసులు ఈ పేలుడు పదార్థాలు కనిపెట్టకపోయి ఉంటే, ఈ డాక్టర్స్ని అరెస్టు చేయకపోయి ఉంటే ఉమర్ నబీలాగా ఎంతమంది దాడులు చేసేవాళ్ళు. ఫరీదాబాద్లో, గురుగ్రామ్లో, న్యూఢిల్లీలో, ఇంకా మెట్రో సిటీస్ బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇట్లా చాలా చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళు దొరికారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పెద్ద స్థాయిలో వీళ్ళు దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఒక ప్లాన్ గీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీని వెనకాల ఫైనల్గా ఎవరున్నారంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హ్యాండ్లర్స్ దీన్ని మొత్తం నడిపించినట్టుగా తెలుస్తోంది. మసూద్ అజర్ వెనక ఉండి ఈ మొత్తం తతంగాన్ని భారతీయులు ప్రశాంతంగా ఉండకూడదు, భారతీయులు మొత్తం రక్తం ఏరులై పారాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అనేవాడు భారత్ మీద ఈ విధమైనటువంటి పగతో రగిలిపోతూ ఉన్నాడు. వీడిని మొదటగా మట్టు పెడితే మొత్తం కూడా పరిస్థితి కంట్రోల్లోకి వస్తుంది. ఈ ఉగ్రవాద జాడల నుంచి పూర్తిగా భారత్ బయటికి రావాలంటే, ఈ ఉగ్రవాద కోరల్ని పూర్తిగా పీకి పారేయాలంటే ఈ మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదని అంతం చేయాల్సిందే. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పించుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో 10 మందిని లేపేసాం, ఉగ్రవాద స్థావరాలు మొత్తం కూల్చిపడేసినాయి మన బలగాలు. కానీ ఇలాంటి దుర్మార్గులు ఇంకా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తాలూకు ఆ దెబ్బకి దెబ్బ కొట్టడానికి ఇలాంటి మన దేశంలో ఉన్న కొంతమందిని సానుభూతి పరులలాగా మార్చేసుకొని ఉగ్రవాదం వైపు నడిపించి ఇంకా ఈ విధంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. అసలు మాస్టర్ మైండ్ వీళ్ళని లేపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రస్తుతం కేంద్రం కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకుంది. మరొక ఆపరేషన్ సింధూర్ రాబోతుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 ఇక మామూలుగా ఉండదు. మసూద్ అజర్ అనే వాడిని మళ్ళీ భారత్ గురించి ఆలోచించాలంటే భయపెట్టే విధంగా అలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలుస్తోంది. ఎన్ఐఏ విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తుంటే 2022 నుంచి కుట్రలు జరుగుతున్నటువంటి విషయం మొత్తం కూడా బయటకు వస్తుంటే, ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంటే భయం కలుగుతోంది. ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద ఉంది. ఇంకా వాస్తవాలు అతి త్వరలోనే బయటకు వస్తాయి.